నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. చలో ఇయాల మన అదర్ న్యూస్‌ల నిన్నటి ఐతారం ముచ్చట్లు గట్లనే ఇయాల్టి ముచ్చట్లు అన్ని కలిపి పట్టుకొచ్చిన. మరి ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. గమ్మత్తుగా ఆటాడిండు ఓ క్రికెటర్. ఈ ముచ్చట చూసిన సచిన్ సార్ పెట్టిండు ట్విట్టర్ పోస్ట్. కాళ్ళు మంచిగా లేకపోయినా అన్న వేస్తున్నాడు జొమాటోలో కొలువు. అన్న పట్టుదలకు కొట్టాలని అంటున్నారు పెద్ద సలాం. బడ్జెట్ సమావేశాల దగ్గర లీడర్ల నడుమ లొల్లీలు. అసలు ఏం చెప్పదలుచుకున్నారని అడుగుతున్నారు ప్రజలు. అంటే వేలు చేస్తారంట కొత్త సచివాలయం. అట్లా చేస్తే సపోర్ట్ చేయకుండా ఉన్నారంట మరి తెలంగాణ జనం. వ్యాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకు మంటలు. పక్క దేశం సంస్కృతిని పక్కకు పెట్టాలి అని అంటున్నారు బజరంగ్ సేన సభ్యులు. అసెంబ్లీ పెట్టింది ఎందుకని అంటున్నారు బీజేపీ మంత్రులు. సీఎంను మెచ్చుకున్నట్టేందుకే అని అంటున్నారు ముచ్చటిన్న జనాలు. ఇక ఇలా ముచ్చట్లు షురు చేసే ముందు ఒక మంచి గమ్మత్తు ముచ్చటతోని షురు చేద్దాం. అదేందో ఈ నడుమ చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు గట్లనే హీరోలు బిజినెస్ మ్యాన్లు ఇక పెద్ద పెద్ద ఆటలు ఆడేటోళ్ళు ఆటలు ఆడేటోళ్ళు అనగానే నాకు ముచ్చట యాదికొచ్చింది. గట్లనే నాకు తెలిసి చాలా రోజుల తర్వాత సార్ గిట్లా ఓ ముచ్చట మనతోనే పంచుకున్నాడు. ఇక ఇలా ఓ మంచి గమ్మత్తు ముచ్చట కూడా ఉన్నది. గదేందో మీరే చూడురి. ఐటంకా ఇంత ముచ్చట ఏందో నేను చెప్తా. ఇక ఇవాళ రేపు చాలా మంది రాజకీయ నాయకులు గట్లనే హీరోలు పెద్ద పెద్ద ఆటలు ఆడేటోళ్ళు ఇక వాళ్ళకు జర్రితయ్యమని అనిపిస్తా కాతం ఎమ్మటే స్మార్ట్ ఫోన్ తీసుడు ట్విట్టర్ బిట్టలో ఓపెన్ చేసి గమ్మతే పోస్ట్ పెట్టుడు. ఇక గట్లనే ఇవాళ కూడా ఒక గమ్మత్తు ముచ్చట అయింది. అది ఏంటంటే మన క్రికెటర్ పెద్ద సారు సచిన్ టెండూల్కర్ సారు ట్విట్టర్ బిట్టలో ఒక పోస్ట్ పెట్టి ఇక అట్లా గమ్మత్తుగా వీడియో కింద క్యాప్షన్ పెట్టిండు. ఇక ఫుట్బాల్ కూడా ఆడడం తెలిసిన క్రికెటర్ ఆడిస్తే ఇగో ఆట గిట్లనే ఉంటాను అనుకుంటా గమ్మతే పెట్టిండు. ఇక మరి సార్ గిట్లా ఎందుకు పెట్టినట్టంటే చూసినారు ఇక్కడ వీళ్ళు క్రికెట్ ఆడుకుంటా ఒక అన్న బ్యాట్తో కొట్టగానే ఇక బాల్ను ఎట్లయినా పట్టుకోవాలని చివరినున్న మనిషి ఇక ఆఖరిని బాల్ను ఎట్లయినా పట్టుకోవాలని కింద మీదికి చేసి కథం ఎమ్మట పట్టుకొని చేయిదారింత కింద పడి పైకి ఇసిరేసిండు. ఇక ఎక్కడ బాల్ బయట పడుతుందో అని కథం ఇక చక్కగా చూసి కాలుతోటే దాన్ని లోపల వేసేసిండు మొత్తానికి చెండురు. ఇక గిదే ముచ్చట సచిన్ సార్ చూసి ఫుట్బాల్ కూడా ఆడటం తెలిసిన క్రికెటర్ ఆడిస్తే ఇగో ఆట గిట్లనే ఉంటారనుకుంటా గమ్మతే పెట్టిండు. ఇక గిట్లా చాలా రోజుల తర్వాత సచిన్ సార్ సంబరంగా ట్విట్టర్ బిట్టలో పోస్ట్ పెట్టగానే మస్తు ఖుషాయిలు క్రికెటర్ అభిమానులు. పోయిన వారం మొన్నటికి మొన్న ఇక ఈ నడుమ చాలా సార్లు మీకు చెప్పిన ముచ్చట ఇదే. మనిషి తలుచుకుంటే జిందగీలా ఏదైనా సాధించవచ్చు. గట్లడే కొంతమంది చేయలేరు అనుకునే పని కూడా చేసి చూపెడతారు. మనకు అన్నీ ఉన్నా లేకున్నా దేవుడిచ్చిన ధైర్యం గట్లనే మన దగ్గర ఇంత కష్టపడాలని పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మరే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అని తెలవాలంటే ముందుగా మీరు ఈ అన్న వీడియో చూడాలి. ఆగో ఏదో చెప్పి మళ్ళేదో వీడియో చూపిస్తున్నారేందని పరేషాన్ అయితే కాకురి. ఇక ఇవారిదాకా మాట్లాడుకున్నది గీ అన్న గురించే. ఆగో మరి అన్న కాలు సక్క లేనట్టున్నాయి కదా. మళ్ళీ వెనక భుజాలకు చూస్తేనేమో జొమాటో అనే బ్యాగ్ కనబడుతున్నది. ఏంది అని ఆలోచన చేస్తున్నారులే. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక్కడ కనబడే గీ అన్న అంగవైకల్యం ఉన్నా గానీ కాలు సక్క లేకపోయినా గానీ గీ జిందగీలా ఎప్పటికీ ఏదేమైనా ఆశ పట్టుదల గట్లనే ఆత్మస్థైర్యం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని వీల్ చైర్లో కూర్చున్న జొమాటో డెలివరీ అన్న చెప్పుకుంటూ వచ్చిండు. ఇక గిదే ముచ్చట రోడ్డు పక్క పొంట ఆగిన ఒక అన్న వీడియో తీసి నెట్ లో జొమాటోని ట్యాగ్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. గట్లనే అన్న పట్టుదల చూసిన జనం అన్నను మస్తు మెచ్చుకుంటున్నారు. ఇక ఇలా ఇంకింత గొప్ప ముచ్చట ఏందంటే ట్యాగ్ చేసినందుకు జొమాటోలు మళ్ళీ ఎమ్మటే వీళ్ళు మా అస్సలైన హీరోలను మెచ్చుకుంటా చక్కటి సమాధానం ఇచ్చిర్రు. గట్లనే గీ జిందగీలా ఏదేమైనా సాధించవచ్చు. గట్లనే కొంతమంది చేయలేరు అని అనుకునే పని కూడా చేసి చూపెట్టిండు. మనకు అన్ని ఉన్నా లేకున్నా దేవుడిచ్చిన ధైర్యం గట్లనే మన దగ్గర ఇంత కష్టపడాలనే పట్టుదల ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు అని మళ్ళీ పారి నిరూపించిండు ఈ జొమాటో డెలివరీ బాయ్ అన్న.
ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు అవుతున్నాయి. గీ ముచ్చట మా అందరికి ఎరికే కదా, మళ్ళెందుకు చెప్తున్నా అని పరేషాన్ కాకురి. గీ ముచ్చటెనక ఇంత మతలబ్ కూడా ఉన్నది. గదేందో మీకు ఐటెంక చెప్తా గానీ, గా బడ్జెట్ సమావేశంలో మాట్లాడడానికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా వస్తున్నారు కదా. హే ముచ్చట చెప్పకుండా ఇది అంత ఎందుకు చెప్తున్నా అని ఆలోచన చేయకురి. జరింతసేపు ఓపిక పట్టురి. అసలు ముచ్చటేందో మీకే సమజైతది. ఇప్పుడు అసెంబ్లీలో ఎవరి మధ్యనైనా లొల్లిలు అవుతున్నాయా, పంచాయతీలు ఏమైనా ఉన్నాయా? హాగో అక్కడ అయ్యే అసలు ముచ్చట్నే అది మళ్ళీ అయితే అని అడుగుతున్నా అని కదా ఆలోచిస్తున్నారు. అయితే గీ సార్ మాటలేనురి. కానీ కేవలం 105 సభ్యులు కలిగినటువంటి అధికార పార్టీ అని చెప్పి మందబలం ఉందని చెప్పి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేసి 3 గంటలు 4 గంటలు ఫోటోగ్రాఫులు తెచ్చి రకరకాల పద్ధతులలో మమ్మల్ని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మమ్మల్ని తిట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారు తప్ప మేము అడిగిన వాటికి మాత్రం సమాధానం చెప్పలేకపోయిండ్రు. అదన్నట్టు మన ఇటల్ సార్ ముచ్చట ఇన్ని రోజులు జరిగిన బడ్జెట్ సమావేశాలు బడ్జెట్ ముచ్చట చెప్పమంటే ఇక సమావేశంలో ఉన్న గులాబీ లీడర్లు అందరూ గట్టిగా మందలిచ్చే పని మీదే పెట్టుకున్నారట. ఘటన ఎక్కువ సంఖ్యలో గులాబీ లీడర్లు ఉండేసరికి కథ మాట మాట్లాడితే ఇక మందలెక్కొచ్చి మీద పడుతున్నారంట. ఇక గీ లెక్కన చూసుకుంటే మరి బడ్జెట్ సమావేశాలు పక్క పార్టీలను తిట్టే పని పెట్టుకున్నట్టున్నా అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. చిల్లర ప్రచారం జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కరి ఎజెండా ఎవరికైనా ఉండదేమో మా అర్జెంటుగా అయినా కానీ ఇబ్బంది పెట్టాలనేటువంటి ఎజెండా ఉన్న ఎవరు ఉంటుండొచ్చు. కానీ ఈటల రాజేంద్ర అంటాడు స్టబ్బర్నిగా ఉంటాడు. ఈటల రాజేంద్ర అంటాడు కమిట్మెంట్తో ఉంటాడు. ఎక్కడున్నా ఒక సైనికులాగా పనిచేస్తాడు. ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా సైనికులాగా పనిచేసిన మళ్ళీ ఈ పార్టీలో ఉండడానికి కూడా ఒక గొప్ప సైనికులాగా పనిచేస్తుంది తప్ప లాయల్టీకి మారిపేరుగా ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. నేను ఎప్పుడు పార్టీలు వదిలిపెట్టి పోయిన కాదు, గుర్తుపెట్టుకోండి. నల్లెల్ల కొట్టినని చెప్పి 100 సార్లు చెప్పిన ఇప్పటికి. అంతే తప్ప పార్టీలు మారే కల్చర్ ఉన్నోని కాదు. నిమిషానికి ఒక మాట మాట్లాడుతుండే అంతకంటే కూడా కాదు. నాకంటూ ఒక ఒరవడి, నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక కమిట్మెంట్ ఈ తెలంగాణ గడ్డ మీద ఉంది. సారన్న ముచ్చట్లో కూడా ఇంత న్యాయం ఉన్నది. దగ్గర 20 ఏళ్ళ సంధి టీఆర్ఎస్లో పనిచేసిండు. గట్లనే సారన్నకి వెళ్ళి బయటికి వెళ్ళకొచ్చినా కూడా సారు ఎన్నడూ పార్టీ ఇడిచిపెట్టలేదు. గట్లనే పక్క పార్టీ అయినా కూడా ఒకప్పుడు అది నా పార్టీ కాబట్టి ఇక దేశవ్యాప్తంగా ఈ పార్టీ ముందడి పోయినా ముందే సంతోషపడే మంచి నేనే అని సారు ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చేసిండు. అంత మంచిగానే ఉంది కానీ మరి ఇలా ఈటల రాజేందర్ సార్ చూస్తేనేమో పార్టీని ఇడిచిపెట్టిన పార్టీ కోసమే అంతగానో దండలాడుతున్నాడు. మన గసంటి లీడర్ని అసలు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి బయటకి ఎందుకు పంపించాలని ఇక ఇట్లా చాలా మంది పబ్లిక్కి అనుమానాలు చాలా అయిపోయినాయి. అరే 3 రోజుల సంధి చూస్తున్నా. ఏంది మీ కథ, ఏంది మీ బాధ? నోటికి ఏదొస్తే అది మాట్లాడేనా? దానికి ఇంత అర్థం పర్థం ఉండదా? మైక్ల ముందటికొస్తే కథం. ఒకలేమో నేను ప్రగతి భవన్ గూలగొడతా అంటాడు, ఇంకొకలేమో కొత్తగా కట్టిన సచివాలయం పేలుస్తామంటాడు. ఏమనుకుంటుర్రు అసలు? కూలగొడతారా ఏంది? కూలగొట్టుర్రి చూద్దాం. మీరు కూలగొడితే మేము సపోర్ట్ చేయకుండా చేతులు కట్టుకొని చూస్తామా ఏంది? ఏంది అధ్యక్ష ఇది? అధ్యక్ష అనగానే మీకు అసలు ముచ్చటేందో సమజైనట్టున్నది కదా. మరి ఆలస్యం ఎందుకు? ఇక ఆయన సార్ మాటల్లోనే ఇందాం పారి. అంబేద్కర్ గారు భారతరత్న, రాజ్యాంగ నిర్మాత, ఆయన ప్రతిష్టను దిగ్దిగాంతాలకు తెలియజేసే విధంగా చిరస్థాయి ఉండే విధంగా రాష్ట్ర సచివాలయం పేరే అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇండియాలో ఏ స్టేట్ చేయలే, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలే ఇప్పటికి ఇండియాలో. పట్టిగా తీయపులుగా మాట్లాడింది కానీ మాకు ధైర్యం ఉంది, నిజాయితీ ఉంది కాబట్టి మేము అంబేద్కర్ గారే పెట్టుకున్నాం. దాన్ని అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అనే బోర్డు మీద కూడా రాస్తాం అధ్యక్ష. అదే మేము ప్రతిపక్షాలు అనే పేరు. పార్లమెంట్ కూడా పెట్టరాదా, దేశ గౌరవం పెరుగుతుందని చెప్పినాం. మేము భారత పార్లమెంట్ పెట్టండి బాగుంటుందని మేము చెప్తే అది దాన్ని పోతాన్ని ఏ గట్ట కూలగొడితే బాగానే ఉంటుంది కానీ కూలగొడతారా కాళ్ళు కలిసి అలా వాడేస్తారు. ప్రజలే చూసుకుంటారు కదా, గంత తమాషా అంత ఈజీగా ఉంటుంది. ఇది లేదు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అదన్నట్టు మా సీఎం సార్ ముచ్చట ఏంది మీ కథ, ఏంది మీ బాధ? నోటికి ఏదో వస్తే అది మాట్లాడేనా? జరిగితే అర్థం పర్థం ఉండదా? మైకుల ముందరికి వస్తే కథం. ఒకలేమో నేను ప్రగతి భవన్ కూలగొడతా అంటాడు, ఇంకొకలేమో సచివాలయాన్ని బేల్తామంటారు. అసలు ఏమనుకుంటున్నారు? ఏంది కూలగొడతారా? ఇక మీరు కూలగొడితే జనం ఏమన్నా సపోర్ట్ చేయకుంటారా అని చెప్పుకుంటూ వచ్చాడు. అంత మంచిగా కానీ ఆఖరికి మేము ఏం చేస్తామో తెలియదు కానీ మా తెలంగాణ జనం మాత్రం అసలు ఊరుకోరని అంటే గిరేంద్ర కథ అని కథం జనాలు తలకాయ పట్టుకున్నారు. ఈ కథ ఇంకా ముద్దుకున్నది. మీరేమో అనుకుని కట్టిన సచివాలయానికి మీ మీద కోపంతో వాళ్ళు ఏదో పిలుస్తుంటే మళ్ళీ ఆఖరికి మమ్మల్ని ఎందుకు గుంజుతున్నారు అని చెప్పేసి ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గమ్మత్తు కామెంట్లు పెడుతున్నారు. కానీ మాట్లాడుకుంటా మన మీద ఏమన్నా నెట్టిండా సీఎం సార్ అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన పబ్లిక్.
నేను ఇప్పుడు చెప్పే ముచ్చట మీద జరింత గరం కావచ్చు లేదంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఏదేమైనా చెప్పాలి కాబట్టి గీ ముచ్చట మీకు చెప్తున్నా. మరి ఇలా మంచి ఏందో షేడేందో మీరు కూడా ఓ పారి ఆలోచన చేయాలి. అయ్యో అంత చెప్పినా కానీ అసలు ముచ్చట ఏందో చెప్పాలి కదా. చలో మరి ఆలోచన చేయకుండా వీళ్ళ ముచ్చటేందో మీరే నూరి. అగో మీరు ఇన్నా ఇలాగపోయినా ఎవరేమనుకున్నా అయ్యో ఇక్కడ కనబడేటోళ్ళు మాత్రం ఒక ముచ్చట చెప్పదలుచుకున్నారు. ఇక గది ఏంటంటే నా పేరు శివ, నేను బజరంగ్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మన లక్ష్మణరావు గారు వారు ఉపాధ్యక్షులు. రాష్ట్ర సంస్కృతి వ్యాలంటైన్స్ డే అనే విషయ సంస్కృతి మనది కాదు. ఈ వెస్టర్న్ కల్చర్ ని మనకు రుద్దుతున్నారు కాబట్టి మనం ఈ యొక్క కల్చర్ కి ఎట్టి పరిస్థితుల్లో దూరం పారదోలాలి. దీనివల్ల మన యొక్క హిందువులు ఆ యొక్క అమ్మాయిలు కానీ మనమందరం కూడా మన పిల్లలు పక్కదారిన పడుతున్నారు కాబట్టి వీటిని కాపాడాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఇది వ్యాలంటైన్ అనేది ఒక నీచుడు, వాడి యొక్క మరణ దినం. ఇది మరణ దినం అడ్డమైన రోగాల వల్ల వాడు చనిపోతే దాన్ని మనము నెత్తినెక్కించుకొని వాడు ప్రేమికుడు కాదు, వాడు పక్కా వ్యభిచారి. ఇది గుర్తించండి. మనం ఈ యొక్క వ్యభిచారిని మనం వాళ్ళ పర్వదినంగా చేస్తామా? కాదు. ప్రేమికులు అంటే శ్రీకృష్ణుడి కన్నా గొప్ప ప్రేమికుడు ఎవరు ఉంటారు ఈ లోకంలో? కాబట్టి మీరు శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రేమికుల రోజుగా చేసుకోండి. అదేవిధంగా హోలీ ఉన్నది, హోలీ రోజు చేసుకోండి. అంతేకాని ఇటువంటి సంస్కృతిని ఇది కాదు. మన యొక్క రాజులైనటువంటి ఒక ఛత్రపతి శివాజీ కానివ్వండి, మహారాణా ప్రతాప్ కానివ్వండి, గురు గోవింద్ సింగ్ కానీ వాళ్ళు దేశం కోసము ధర్మం కోసము తన మాన ప్రాణాలను ఒట్టున పెట్టి దేశాన్ని రక్షిస్తున్నారు. కాబట్టి మనది ఏంటంటే ఇటువంటి సంస్కృతులను దగ్గర రానికుండా ఇటువంటి సంస్కృతిని తరిమి కొట్టాము. అదే విధంగా ఎవరైనా ప్రేమికుల రోజును సపోర్ట్ చేస్తే వాళ్ళ పని కూడా పడతాము. ఎవరైనా ప్రేమికుల రోజు మీదకి వస్తే పైకి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా పెళ్లి చేస్తాము. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క ప్రేమికుల రోజును సపోర్ట్ చేయకండి. అదే ప్రేమికుల రోజు చేసుకోవాలన్నప్పుడు శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రేమికుల రోజులుగా ప్రకటించండి, లేదంటే హోలీని ప్రకటించండి. ప్రేమకు ఉన్నతమైన భావాలు ఉంటాయి, ఉన్నతమైన విలువలు ఉంటాయి. ఆ విలువలను మర్చి మీరు ప్రేమికుల రోజు అని తప్పుగా ఒక డెత్ డేని ఒక వ్యభిచారిని తీసుకొచ్చి మీరు అతన్ని పరమదినంగా పాటించి వ్యాలంటైన్స్ గా పాటించి చాలా నేరము. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యాలంటైన్ సంస్కృతిని సపోర్ట్ చేసే వాళ్ళకు కఠినంగా శిక్షిస్తాము. ఈ యొక్క సంస్కృతి ప్రతి ఒక్కరు సాటేలా అగో అదన్నట్టు అసలు ముచ్చట. ఇక రేపు 12వ తారీఖు అంటే ప్రేమికుల రోజు. ఇక పండుగ అనేది గానే కాదు, గట్టిన పక్క దేశం పండుగ మనం అసలే జరుపుకోవద్దని ఇక ఉన్న ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు బజరంగ్ సేన నేతలు. అగో ఇన్నారులా మరి రేపు పార్కులు ఏమటి, పుట్టలు ఏమటి, చెట్టులు ఏమటి ఉన్నోళ్ళు జర చూసుకోరు. ఆయనతో వాళ్ళు చూస్తే రూపాయి ఖర్చు లేకుండా అక్కడికక్కడే పెళ్లి కూడా చేస్తారేమో అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. మీకు ఆ ముచ్చట ఎప్పుడు యాది మర్చిన ఈ అసెంబ్లీ దేనికోసం పెట్టిరు? గట్లనే బడ్జెట్ సమావేశంలో అసలు మనం దేని గురించి మాట్లాడాలి? ఏంద్రో అంత గిట్ల మాట్లాడుతుందని పరేషాన్ కాకురి. గీ ముచ్చటెనక ఇంత మతలబు కూడా ఉన్నది. గదేందో నేను తర్వాత చెప్తా గానీ ముందుగాలైతే గీ సార్ మాటలేందో ఇనురి. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్న ముగిశాయి. ఈ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపైన గాని, తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన గాని, తెలంగాణ ప్రభుత్వ పనితీరు పైన గాని ఏమాత్రం చర్చ జరగలేదు. తెలంగాణ శాసనసభ పూర్తిగా బడ్జెట్ ప్రవేశపెట్టడం నుంచి మొదలు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క పనితీరు పైన, కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం పైన, అసత్య ఆరోపణలు చేయడం పైన, వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడం పైన మరి శాసనసభ సమావేశాలు ఉపయోగించుకున్నారు. ఆ మాత్రమే చర్చించారు. ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం విన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు శాసనసభలో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళలో పూర్తిగా ఒక నిరాశ, నిస్పృహ, ఒక నిర్వేదం స్పష్టంగా మనకు అనిపిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు ఏం చేసిందో ఏ మాత్రం చెప్పలేదు. గత బడ్జెట్ లో నిర్దేశించినటువంటి కేటాయింపులను ఎంతవరకు పూర్తి చేశారో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూస్తే
మరి కిషన్ రెడ్డి సార్ అన్న ముచ్చట్లో కూడా ఇంత న్యాయం ఉన్నది. అరే బడ్జెట్ సమస్యలు పెట్టింది దేనికి అసలు? సీఎం కేసీఆర్ సార్ని బోడేనికా లేకపోతే కేంద్రాన్ని తిట్టని? కానీ ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిండు మంత్రి కిషన్ రెడ్డి సారు. సరే ఈ ముచ్చట పక్క పెట్టుర్రి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, నిరుద్యోగ వృత్తి, దళితులకు 3 ఎకరాల భూమి, విద్యార్థుల సమస్యలు, గట్టనే ఊళ్ళ కేసీఆర్ సార్ బెల్ట్ షాపులు, ఇక భూముల సమస్యలు, గిసంటి వాటి గురించి మాట్లాడిన జరిగితే అభివృద్ధి పనులు చేసిలా చేయలే అని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా బయటపడు. వీటి గురించి మాట్లాడకుండా కేసీఆర్ సార్ను పొగిడే పని, గట్లనే అవతల కేంద్రంలో తిట్టే పని పెట్టుకున్నారట గులాబీ లీడర్లు. ఇది అంత కాదు కానీ ఇక ప్రగతి భవన్, కొత్త కట్టిన సచివాలయమైన, అమరోల స్థూపమైన, ఎక్కడికి రమ్మంటే అక్కడ కొత్త చర్చకు సిద్ధం, సమస్యల గురించి మాట్లాడదామని చెప్పేసి ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చేసాడు మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇలా మన అదృష్ట న్యూస్ లో షిట్కు పొట్కు వార్తలు గట్లే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే చూద్దాం పారి. ఈ నడుమ ముగ్గుల మీద తిరిగే విమానాల్లో జరుగుతున్న కొన్ని గమ్మత్ వింతలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం కదులా. గట్లనే బస్సులలోనో రైళ్ల బండ్లలో ఇక మాకు ఈ కిటికీ పక్కన సీటు కావాలని చాలా మంది లొల్లిలు పంచాయతీలు పెట్టుకుంటా కూడా చూసినాం. వీటి దగ్గర అయిందంటే దానికి ఇంత అర్థం ఉన్నది. కానీ ఇక్కడ ముగ్గుల మీద తిరిగే గాలి మోటార్ గదేనులా విమానంలో కూడా గసంటు లొల్లి అయింది. ఈ కిటికీ పక్కన సీటు కావాలని ఇట్లా 2 గంటల దాకా ఉగల పట్టుకున్నాడు, కింది మీదకి నువ్వు వేసుకున్నాడు. ఇట్లా 2 గంటల దాకా విమానం మొత్తం ఆగం చేసి అనుకోరాదు. మొత్తానికి ఇట్లా గమ్మత్ కిటికీ దగ్గర సీటు కోసం కొట్టుకున్న ముచ్చట బ్రెజిల్ గోల్ ఎయిర్లైన్స్ అనే విమానంలో అయ్యిందంట. ఇక పక్కనున్న ఒక అన్న వీడియో తీసి ట్విట్టర్ బిట్టలు వేయగానే ఇంటర్నెట్లో మస్తు చక్కర పడుతున్నది ఈ వీడియో. అట్లనే గాలి విమానంలో ఇట్లా సీటు కోసం కొట్టుకుంటేంద్రా నాయన అని ఇట్లా గమ్మత్ కామెంట్ పెడుతున్నారు ముచ్చట చూసిన జనాలు. గిడ చూడురి యోగిడగా పొలాడు రామ్ చరణ్ సార్ చూడంగానే ఎందుకు ఎడతాడు ఏం కథ అని వర్షం కాకుర్రి. ఇక మనకు ఎవరన్నా సినిమాల హీరోనో గట్లనే హీరోయినో లేకపోతే డైరెక్టరో ఇక ఎవరన్నా మనకు ఇష్టం ఉంటుంది కదా వాళ్ళు గజరమ్మని ఇంత కన్న ముందట కలవడంగానే సంబరం ఇక చెప్పలేని తిరుగుంటుంది. ఇక గట్లనే మన రామ్ చరణ్ సార్ ఒక దగ్గరకు వస్తే పొలగాడు చూసి ఎమ్మటి కథం కళ్ళ పోటీ నీళ్ళు గారుతూనే ఉన్నాయి. హీరో సారు మేము చాలా అభిమానం ఇస్తాం, గట్లనే మిమ్మల్ని గింత దగ్గర నుంచి చూసినా కానీ జన్మ ధన్యం అయిపోయింది కానీ అని చెప్పేసి ఇట్లా తమ్ముడు ఏడ్చుకుంటా చాలా సంబరపడ్డాడు కొరాదు. చూసినారులా అభిమానం అంటే ఇక గీ తీరుకుంటా అని చూపెట్టాడు ఈ చిన్న పొలగాడు. जिंदगी के सफर में गुजर जाते हैं जो వర్ని అక్క చూసినారులా ఒక్క బండి మీద గీ అన్న ఏకంగా 7గురిని కూర్చోబెట్టిండు. గీ అన్నకు ఏమని చెప్పాలి, ఎట్లా చెప్పాలి, అసలు అన్న ఆలోచనకు ముందుగా మొక్కాలే. పాపం అన్న ఆటోనో లేకనో బస్సు ఎక్కితే పైసలు ఎక్కువ అవుతాయని అనుకున్నాడో ఏమో గిట్లా గమ్మత్తిగా ఆలోచన చేసిండు. చేత చేసినావు కానీ అన్న పోలీసులు పట్టుకుంటే పరిస్థితి ఏంది, గట్టిన ఒక్కరి మీద 6గురు బాణాలు ఆధారపడే ఉన్నా ముచ్చట మర్చిపోయినావా అని ఇక గిట్లా అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక అక్కడ ఉన్న ఒక అన్న ఎక్కడికెళ్ళా ఫోన్లో వీడియో గుంజి నెట్టులేయంగా ఇప్పటికి ఈ వీడియో మన ఇంటర్నెట్లో మస్తు చక్కర్లు కొడుతుంది. ఎట్లున్నాయి ఇలా ఇవాళ మన అదృష్ట న్యూస్ మంచిగా ఉన్నాయిలే. ఇక మీకు నచ్చినట్టు మాకు వచ్చినట్టు ఇక ఎప్పటికప్పుడు గిసంటి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటాం. గట్లనే మళ్ళీ రేపిని ముచ్చట్లు అయితే పట్టుకొస్తా. ఇక గప్పటిదాకా యాది మరవకుండా చూడుర్రి మన అమ్మా న్యూస్.